హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడేది భారతీయుడు 2. ఎందుకు ఇంత లేట్గా చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్, నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఆఫీస్ వర్క్ కూడా ఉంది, దానివల్ల నేను లేట్గా చేస్తున్నాను. సో భారతీయుడు 2 నేను ఓటీటీలో చూశాను. బిట్ టు బిట్ వెనక్కి ముందుకు జరుపుకుంటూ అలా చూసి ఏదో రివ్యూ చేస్తున్నాను అనమాట. భారతీయుడు 2 ఎందుకు చేయాల్సి వస్తుంది రివ్యూ అంటే, ప్రతి సినిమాకి మనం చేయం కదా. భారతీయుడు 2 ఎందుకు చేయాల్సి వస్తుందంటే, భారతీయుడు 2 అనేది కమింగ్ ఫ్రమ్ భారతీయుడు 1 అనే ఒక లెజెండ్ మూవీ నుంచి వస్తుంది అనమాట. దానికి సీక్వెల్గా వస్తుంది. సో అది ఇండియాలోనే వెల్ నోటెడ్ మూవీ, వెల్ లైక్డ్ మూవీ అండ్ లవ్డ్ మూవీ. సో నా చిన్న టైంలో నేను ఆ సాంగ్స్ కానీ, కంప్లీట్ సాంగ్స్, ఆల్ సాంగ్స్ వర్ గుడ్. ద పోర్ట్రైట్స్ లైక్ దేశభక్తి, అది ఇది మొత్తం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లైక్ ఓల్డ్ మిక్స్, స్వాతంత్ర సమరయోధ్యం, సుభాష్ చంద్రబోస్, ఇట్లా రకరకాలు మిక్స్ చేశారు కాబట్టి ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ ఆ సినిమాకు ఉంది. కాబట్టి భారతీయుడు 2కి మనం రివ్యూ చేయాల్సి వస్తుంది. భారతీయుడు 2 ఏంటి అంటే, లైక్ శంకర్ నుంచి వస్తుందంటే మనం ఎలా ఆలోచిస్తాం, ఒక లైక్ ఎక్స్ట్రాడినరీ, అలాగే అలా వదిలేస్తారు ఇమాజినేషన్. వావ్, నువ్వు ఎంత ఇమాజినేట్ చేసుకో, ఇంకా నేను పైన చూపిస్తాను అనే రేంజ్లో ఉంటాడు శంకర్. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి దాంట్లో ఉండి తను ఈ సినిమా తీస్తున్న అటువంటి టాలెంట్, అటువంటి క్రియేటివిటీ, అటువంటి ఇమేజ్ ఉన్నప్పుడు, ఈ సినిమా వస్తున్నప్పుడు మనం ఏమనుకుంటుంటే అలాగే అనుకుంటాం. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం మారింది. సినిమాలో ఫస్ట్ ఒక కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా గో బ్యాక్ ఇండియన్. ఇంతే సినిమా, ఇంకేం లేదు. సో దీంట్లో నచ్చిన విషయాలు గురించి మాట్లాడుకునే కంటే కూడా నచ్చని విషయాలే మాట్లాడదాం. ఎందుకంటే నచ్చిన విషయాలు అంటే అందరు నచ్చుతారు, సినిమా చూస్తారు, ఓకే ఫైన్. నచ్చని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఓకే ఇలా కూడా ఉంటుందని మీకు అర్థం కావడం కోసం, లేదంటే ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం. ఓకే, సో నచ్చని విషయాలు ఏంటంటే, ఈ సినిమా అనిపించింది ఏంటంటే, ఎందుకు నచ్చట్లేదు అని కూడా మీరు అడగొచ్చు. నువ్వు నచ్చని ఎందుకు చేస్తున్నావు అని అడగొచ్చు. ఎస్, ఐ లైక్ శంకర్. ఇప్పటికీ నాకు టాప్ డైరెక్టర్ అంటే, ఇండియాలో టాప్ డైరెక్టర్ అంటే శంకర్ అండ్ ఉపేంద్ర. వీళ్ళిద్దరే నా దృష్టిలో టాప్ డైరెక్టర్స్. వాళ్ళు ఏమనుకుంటారో అది చూపించగలరు. అది 3-4 సార్లు చూస్తే కానీ నీకు అర్థం కాదు. ఆ యొక్క గ్రాండ్నెస్, రిచ్నెస్ అంతా కనపడుతూ ఉంటుంది సాంగ్స్లో కూడా, అదంతా కూడా. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంత లవ్ చేసినప్పుడు నేను విమర్శించడానికి హక్కు ఉంది నాకు విమర్శించడానికి. ఎవరినైతే నేను లవ్ చేస్తానో వాళ్ళని విమర్శించడానికి నాకు హక్కు ఉంది. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఓకే ఫైన్. నౌ లైక్ గో బ్యాక్ టు ద మూవీ. ఈ సినిమాలో సిద్ధార్థతో పాటు ఒక 2-3 ఉంటారు కదా. ప్రియాభవాని శంకర్, సిద్ధార్థ, ఇంకొకటి వాడి పేరు నాకు గుర్తులేదు, తర్వాత రితు, ఆమె పేరు ఏం పేరు, రాకుల్ ప్రీత్ సింగ్. ఈ క్రూ అనేది చెత్త, చాలా చెత్త. వాళ్ళని చూస్తూ ఉంటేనే అసలు ఏంటిది అంటారు. అంటే ఫస్ట్ అంతా ఏమో బయట చెత్త అంతా నిర్మూలించాలి. వాళ్ళ ఇంట్లో చెత్తకు వస్తే అంటే అక్కడ ఎలా చూపిస్తారంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ లంచాలు తీసుకోవటము, అవి ఇవి ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఈ చెత్త నిర్మూలించడానికి వచ్చినప్పుడేమో వీళ్ళు ఫీల్ అవుతారు, వాట్ కైండ్ ఆఫ్ లైక్ ప్యాట్రియాటిక్ ఇమేజ్, మళ్ళీ వాళ్ళు దేశభక్తులు అంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది ఎక్కువైపోయింది సినిమాలో, ఈ చెత్త. రెండోది ఏంటంటే, భారతీయుడు క్యారెక్టర్ సింపుల్గా రారా అంటే వచ్చేస్తుంటాడు. తనకంటూ లైక్ ఫీలింగ్ ఉండదు, నేను వెళ్ళాలి ఇండియాకి, సాధించాలి, లేకపోతే మార్చాలి అనేది ఉండదు. ఎవరో పిలుస్తుంటారు, వస్తుంటాడు, అతను చేస్తుంటాడు. అది క్యారెక్టరైజేషన్ కూడా బాగాలేదు. నెక్స్ట్, మర్మకళలు అనేది కాన్సెప్ట్ ఈజ్ కరెక్ట్. మర్మకళలు అనేవి ఉన్నాయి. ఆ మర్మకళలను యూజ్ చేసేది కూడా మనకు కేరళలో కానీ, ఇంతకుముందు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా కుదిరింది అది. కానీ ఇప్పుడు ఏంటంటే, అది సింపుల్గా, అంటే నేను ఎక్కడ కూర్చొని ఇట్లా అంటే చాలు, అక్కడ ఎదురుగా వెళ్ళే మనిషిగా గుర్రంగా మారిపోతాడు, లేదంటే ఎదురుగా వెళ్ళే మనిషి ఒక ఆడ లేడీగా మారిపోతాడు, లేడీ కాస్త జెంట్గా మారిపోతుంది. ఇంకా 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 ఎన్ని చూడాల్సి వస్తుందో. లైక్ ఇలా అంటే హెలికాప్టర్గా మారిపోయి పైన ఎగురుతానేమో తెలియదు, ఇలా అంటే నేను నీళ్ళుగా మారిపోయి నీళ్ళలో ఉంటానేమో తెలియదు, ఒక చేపగా మారిపోయి ఉంటానని. ఏంటిది? ఇది ఒక లైక్ ఇల్లాజికల్. తర్వాత అస్సలు మెయిన్ పాయింట్ ఏంటంటే, లైక్ తను సమాజానికి మేలు చేయాలనుకుంటాడు. తర్వాత సమాజమే తనని మాకొద్దు, మేమే కల్ప్రిట్ అయిపోయాము, ప్రజలంతా మేమే కల్ప్రిట్స్ అయిపోయాము, కాబట్టి మాకు మీరు అవసరం లేదు, అంటే మీ సేవలు, అంటే భారతీయుడి యొక్క సేవలు, మీలాంటి వాళ్ళు వద్దు మాకు అని లాస్ట్లో జనం
ఎదురు తిరుగుతారు, లేదంటే వ్యతిరేకిస్తారు భారతీయుని. ఎవరైతే రమ్మని కోరుకుంటారో వాళ్ళు. ఈ కాన్సెప్ట్ కూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే మనము బయట చేయాలనుకుంటాం కానీ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం అంటే మనకు అది రైట్ అనిపిస్తుంది. ఏదైనా ఒక టాస్క్ ఇప్పుడు మనం త్రో చేస్తేనేమో కరెక్ట్, ఇంకొకటి త్రో చేస్తే రాంగ్, ఇలా కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది ఒక రకంగా కరెక్ట్ అయింది. కానీ ఓవరాల్ సినిమా ఫార్మేట్ అది తీసుకోవడం వల్ల దానికి కొంచెం దెబ్బ పడిందని చెప్పొచ్చు. తర్వాత అతి ముఖ్యమైన పాయింట్ అసలు స్టోరీలో లూప్ హోల్ చెప్తా. అసలు ఏంటంటే ఇది వీళ్ళు చూపించేది ఏంటంటే అవినీతి పరులను ఇండియా నుంచి నిర్మూలన చేయటం. కరెక్ట్, బాగానే ఉంది. మరి అవినీతి పరులు కేవలం ఒక్క జాతిలోనే ఉంటారండి. అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారము సినిమాలో చూపించింది ఏంటంటే మరి అది ఎవరి ప్రభావం పడిందో తెలియదు. లైక్ ఆయన సుజాత రైటర్ సుజాత అయితే లేడు కాబట్టి మేబీ ఇక్కడ రైటింగ్స్ అనేవి రావట్లేదు శంకర్ నుంచి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉన్నది ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాళ్ళు అనుకున్న విలన్స్ ఎవరు తెలుసా? విజయ్ మాల్యా, అంబానీ, అదానీ, లక్ష్మీ మిట్టల్, వీళ్ళే. అంటే వీళ్ళు ₹1 పెట్టుబడితో ఆ స్థాయి నుంచి కూలి మూటలు మూసే స్థాయి నుంచి వచ్చారు వీళ్ళు. మన అంబానీ, ధీరుభాయ్ అంబానీ కథ అదే. ఒకసారి చదవండి ధీరుభాయ్ అంబానీ యొక్క బయోగ్రఫీ, లేకపోతే ఆయన యొక్క సమకాలికులు రాసినటువంటి ఆయన గురించి రాసినటువంటి స్టోరీస్ కానీ అవన్నీ కూడా చదవాలి మనం. సో ఒక మూటలు మోసే స్థాయి నుంచి పోర్టులో ఈ రోజున ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని అంటే బిజినెస్ క్రియేట్ చేశాడు తను. కొన్ని వేల మంది, లక్షల మందిని ఆయన జీతాలు ఇచ్చి ఈరోజు ఆయన ఆఫీసుల్లో జీతాలు ఇచ్చి మనం పనిచేస్తూ ఉన్నారు. సో హీఈస్ క్రియేటెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అండ్ వరల్డ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్. ఇప్పుడు టాటా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా అక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి టాటా వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కూడా ఎకానమీ క్రియేట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, గుడ్ ఫర్ వరల్డ్. వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్? కానీ వీళ్ళు ఎలా చూపిస్తారంటే అలాంటి వాళ్ళు దోచుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి దోచుకుంటున్నారు? మామూలు కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, లేదంటే పేదలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి దోచుకుంటున్నారంట. మరి ఈ పేదవాడు పోయి వాడి దగ్గర ఏం కొంటున్నాడు? కొంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, తిరిగి ప్రోడక్ట్ వస్తుంది. కానీ దాన్ని కూడా తప్పంటే ఎలా? ఇప్పుడు నువ్వు పెట్రోల్ కొంటున్నావు, పెట్రోల్కి నేను ₹100 పే చేస్తున్నాను. సో నేను అమౌంట్ పే చేస్తున్నావు, నా పెట్రోల్ ఇస్తున్నావు. సో ఇట్ ఈస్ విన్ విన్, రైట్? దెన్ వేర్ ఈజ్ యువర్ గ్రాబింగ్, వేర్ ఈజ్ ఐఎమ్ లూజింగ్ మై మనీ? సో వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఈ అంబానీ వీళ్ళంతా ఎదిగింది పేదవాళ్ళను కొట్టి, లేదంటే వీళ్ళను వాళ్ళ మనీని దోచుకొని, అంటే రాత్రిపూట వచ్చి దొంగతనం చేసినట్టు అనమాట, లిటరల్గా చెప్పాలంటే. సో ఈ యొక్క మోటివేషన్లో ఇలాంటి భావాలను చూపించడం కోసము ఈ సినిమాలో హైలైట్ చేశారు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. ఈ సినిమాలో కేవలం అటువంటిని టార్గెట్ చేస్తారు. ఇంకా నువ్వు చూసినట్టయితే కాశ్మీర్లో కూడా ఎక్కడ కూడా ఈ హిందూసే అనమాట, ఏది ఈ యొక్క అవినీతి పరులు అలా చూపిస్తారు సినిమాలో. సో ఇంక మిగతా అంతా చాలా మంచోళ్ళు. మేబీ రెడ్ జైంట్ లేకపోతే సన్ పిక్చర్స్ వల్ల అలా అయిందేమో తెలియదు, కానీ ఇది ఇక్కడ జరిగేటటువంటి ఒక. సో ఈ సినిమా కూడా మేబీ ఇలా సినిమాలు కంటిన్యూ చేస్తే ఈ ఫ్లాప్ అవుతాయండి, ఆబ్వియస్గా ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ స్టోరీ, నాట్ ఓన్లీ మేకింగ్, చూపించడం, ఫోటోగ్రఫీ కాదు, ఒక థీమ్ అనేది ఉంటుంది కదా, ఇంటర్నల్గా నువ్వేం పంప్ చేస్తున్నావు మెదడులోకి అనేది ఉంటుంది, అది మెయిన్. సో నువ్వేం చూపించాలనుకుంటున్నావు అంటే ఇది అలా చూపించుకుంటూ నీకు విశ్వమే, ద నేచరే విల్ బీ అగెనిస్ట్ యూ. మీరు తప్పు చూపించాలనుకుంటే విశ్వమే నీకు అగెనిస్ట్ అయిపోతుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ భారతీయ 2. సో ఇందువల్ల భారతీయ 2 ఆడలేదు, ప్లస్ అది సరిగ్గా కూడా రాలేదు. సో తర్వాత సినిమా బాగుంటుంది, ఇలాంటి అనవసరమైన చెత్త అంతా లేకుండా ఉన్న ఫ్యాక్ట్స్ సినిమా తీస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ keep watching our videos and signing off for today.